రవీంద్ర సింగ్ గారు ఒక్క నిమిషం దాగర్ గారు ఇగో ఒకటి రాజకీయ కోణము వాళ్ళు మాట్లాడొచ్చు, రాజకీయ కోణం నేను కూడా మాట్లాడతా, ప్రేమేందర్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు, అడ్వకేట్ గారు ఆడ జరుగుతున్న పరిణామాల మీద చెప్తారు. కానీ ఒక ప్రాథమికమైన అంశం మనం మిస్ అవుతున్నాం. ఇంతవరకు తన అరెస్ట్ కాలే, ఆ సంఘటనకు సంబంధించిన వివరాల విషయంలో అరవింద్ కుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు, ఆయన కన్సర్న్ ఆఫీసరు. బిఎల్ రెడ్డి గారికి వాంగ్మూలం తీసుకున్నారు, వారిది కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఇక్కడ అరెస్ట్ కాదు కదా అసలు. బేసికల్గా ఇప్పుడు అప్పుడే తీసుకుపోయి ఏసీబీ కోర్టుకు తీసుకుపోయి అన్ని చట్నీ అరెస్ట్ చేసి అట్నే తీసుకుపోతున్నట్టుగా అనుకుంటున్నారు వాళ్ళు. ఒకటి. రెండవది, కనీసం నేను చెయ్యలేదని ఏసీబీ ముందు చెప్పడానికి కూడా ఇంత ఈగో వస్తే ఎట్లా? నువ్వు స్వచ్ఛీలు నువ్వు ఏం తప్పే చేయలేదు, నువ్వు తప్పు చేయలేదని చెప్పుకోవడానికి కూడా నువ్వు అధికారులు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఏం చెప్పినరు, మా మంత్రి గారు చెప్పబట్టి నేను క్యాబినెట్ రేకున్నా కూడా నేను తీసిన సార్ అని అరవింద్ కుమార్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారమే వాళ్ళు కేటీఆర్ గారిని కన్సర్న్ అయ్యిండ్రు. ఇక్కడ నేనేమంటున్నంటే అసలు మీరు తప్పు చెయ్యలేదు అని ముందు మీరెందుకు డిఫెండ్ చేసుకుంటున్నారు? తప్పు చేయలేదని మీరు ఎట్లా అంటున్నారు? మీరు కాదుగా తేల్చేది. అరెస్ట్ ఖాయమని ఎందుకు అంటున్నామంటే ఇది పొలిటికల్ స్టేట్మెంట్. రావన్న మీరు చూసుకోండి. మీరంటే ఆ నలుగురు జైలు పక్షులే రాసుకోండి. ఇప్పుడు ఎందుకంటే బిగ్ టీవీ వేదిక చెప్తున్నా, కేసీఆర్ గారు కూడా అవినీతిలో ఉన్నాడు. ఎందుకంటే డిపార్ట్మెంటల్ రివ్యూస్లో కాళేశ్వరం డిపార్ట్మెంటల్ రివ్యూస్లో కాళేశ్వరంకు సంబంధించిన అంశంలో వీరు ఎవరు హరీష్ రావు గారికి సంబంధించి 2-3 కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈయనకు సంబంధించి ఉన్నది ఆల్రెడీ ఒక అక్క పొయ్యే వచ్చింది, మన కవితక్క. మీరు కుటుంబం మొత్తం జైలు పక్షులే. ఎందుకంటే అధికారం ఇచ్చేది ప్రజలకు సేవ చేయమని, ప్రజలకు సేవ్ చేయమని కాదు. ప్రజల డబ్బుకు రక్షిదారులుగా మిమ్మల్ని పెట్టిండ్రు. డబ్బు దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా అంటే 55 కోట్లే లొట్టపీసు కేసులు. 55 కోట్లతోని నాకు ఒక ఏమంటాము ఆల్మోస్ట్ ఆల్ ఒక 5,000 ఇండ్లన్న అయితే నాకు మీకేంది? మీకు లక్షల కోట్లు సంపాదించారు కాబట్టి మీకు 55 కోట్లు అనిపిస్తలే, కానీ టార్గెట్ ఏంది 650 కోట్లను ఆపినాం. ఇంకా అంటే మీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఆ కార్ రేసు ఆ స్క్రీన్ మీద అగపడుతున్నాయి మీరు చూడండి. ఎవరి కోసం ఆ కార్ రేసు? సిటీ మధ్యన సెక్రటరేట్ చుట్టూ ట్రాఫిక్ జాములు చేసుకుంటా ఎవడన్నా మెదడున్నోడుగా చేస్తాడా? ఒక ట్రాక్ క్రియేట్ చేసుకోవాలి, ఒక 100 ఎకరాలు తీసుకొని ఆ డ్యుకాటి లాంటి కంపెనీసు అట్లాంటి వాళ్ళు మంచిగా చేసి పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. ఊరి బయట మనకేం ఊరి తక్కువ ఉందా? తీసుకొచ్చి నాడి రోడ్లో పెట్టి అదేదో ఎమర్జెన్సీ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినట్టు తెలుసు కదా మీకు. రాష్ట్రపతి అయినా సరే ఎలక్షన్ సందర్భంలో ₹1 ఖర్చు పెట్టాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకోవాలి. అలాంటప్పుడు తీసుకోలేదు, తీసుకోము. అరే మీ రాజ్యాంగం కాదు కదా భయ్, అక్కడ ఉన్నది భారత రాజ్యాంగం ప్రకారం తీసుకోవాలి. దేశానికి మొత్తం ఒక రూలు, కేటీఆర్కి ఒక రూల్ ఉంటుందా? ఎట్లా నాకు అర్థం కాలే. రాష్ట్రపతి సైతం కూడా ఆమె స్పెషల్ పర్యటనలు ఉంటే కూడా చెప్పాలి. కంటిన్యూ చేద్దాం. రాష్ట్రపతి కూడా